ఎస్ఎస్ఎంబి 29 మహేష్ బాబు గారి 29వ సినిమా రాజమౌళి గారి డైరెక్షన్లో. ఈ సినిమా గురించి చిన్న చిన్న లీక్స్ వస్తేనే అసలు ఏ రకంగా ఉన్నాయో మనం ఊహించడం కూడా కష్టమైపోయింది. నిజంగా ఆ సింహంతో ఆయన ఒక వాక్తో వచ్చినటువంటి లీక్ అయినటువంటి ఆ వీడియో చూస్తే అసలు రాజమౌళి గారు ఏం చేయబోతున్నారు, అసలు ఏం తీయబోతున్నారు అనేది ఎవరికి అర్థం కాల. అంతేకాదు మహేష్ బాబు గారిని ఫేస్ కూడా చూపించకుండా జస్ట్ ఒక లాకెట్ ఆయన మెడలో చూపిస్తే ఇంకా అది ఎలా ఉందో మనం ఊహించుకోవడం కూడా కష్టమే. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి ఒక గ్లిమ్స్ టైటిల్ని అనౌన్స్ చేయడం కోసం డేట్ కూడా ఫిక్స్ చేశారట చిత్ర నిర్మాతలు. అయితే రేపు నవంబర్లో ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ గ్లిమ్స్ అలాగే టైటిల్ని కూడా అనౌన్స్ చేయడానికి భారీ ప్లాన్ వేశారట. ఈ ఒక్క ఈవెంట్తో దేశం కాదు ప్రపంచం అంతా కూడా ఈ సినిమా మీద చర్చించుకునేలా, ఒక్కసారి ప్రపంచ సినిమా అంతా కూడా మహేష్ బాబు గారి రాజమౌళి గారి సినిమా వైపు చూసేలా ఆ ఈవెంట్ ప్లాన్ చేయబోతున్నారట. దాదాపు 1000 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కబోతున్నటువంటి ఈ సినిమా మీరు ఊహించుకోండి. దాదాపు 15 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా, నాట్ ఓన్లీ తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ ఇవి కాదు, ఇంగ్లీషు అలాగే జపనీసు ఇంకా చాలా భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేయటం కోసం హాలీవుడ్కి సంబంధించినటువంటి నిర్మాతలు కొంత దీంట్లో కలుపుకొని ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారని కూడా తెలుస్తుంది. సో ఇంకా ఊహించండి. అంతేకాదు ఈ సినిమాకి సంబంధించినటువంటి స్టోరీ కూడా ఒక చిన్న లీక్ అయితే వచ్చింది. అది నిజమో కాదో సినిమా బయటకు వచ్చే వరకు మనకు తెలియదు. వారణాసికి సంబంధించిన, అంటే కాశీకి సంబంధించినటువంటి ఆ చుట్టుపక్కల ఆ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఆ కథ అంతా కూడా వారణాసి చుట్టూ తిరుగుతుంది. ఒక డెవోషనల్ టచ్తో సరికొత్త లోకానికి తీసుకెళ్ళబోతున్నటువంటి సినిమాగా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారట రాజమౌళి గారు. ఇప్పటి వరకు ఇండియన్ సినిమా కాదు, ప్రపంచ సినిమాలో ఇలాంటి స్టోరీని ఎవరు తీయలేదన్నట్టుగానే కనిపిస్తుంది. అంతేకాదు ఈ సినిమాకి వారణాసి అనే టైటిల్ కూడా ఆలోచిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో మహేష్ బాబు గారి అభిమానులు ఇప్పటి వరకు మహేష్ బాబు గారి సినిమాలన్నీ ఒక లెక్క, ఈ సినిమా డెఫినెట్గా రాజమౌళి గారి చేతిలో పడ్డారు అంటే వాళ్ళందరూ పాన్ ఇండియా స్టార్లు అయ్యారు. ఎస్పెషల్లీ ప్రభాస్ గారు కావచ్చు, రామ్ చరణ్ గారు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, వీళ్ళందరినీ ఏ స్థాయికి వెళ్ళారో మనం చూసాం. కానీ మహేష్ బాబు గారు ఇప్పటి వరకు మన ఇండియన్ సినిమాకి ఎక్కువగా హిందీ సినిమాలకి పరిచయం అవ్వలేదనే చెప్పాలి. కానీ ఆయనకి ఒక ఫ్యాన్ బేస్ అయితే ఉంది. ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇండియా వ్యాప్తంగా ఒక లవర్ బాయ్, క్యూట్ బాయ్ అనేటువంటి ట్యాగ్ అయితే ఆయనకు ఉంది. ఈసారి మన భారతదేశానికే కాదు, బాలీవుడ్కే కాదు, హాలీవుడ్కి కూడా మహేష్ బాబుని పరిచయం చేయబోతున్నారు మన రాజమౌళి గారు. ఇక ఈ ఈవెంట్ కోసం ఇండియాలో ఒక ప్రముఖ ప్లేస్ని చూడబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆ ప్లేస్ ఎలా ఉండాలి అంటే ఇప్పటి వరకు ఎన్ని ఈవెంట్లు జరిగాయో దానికి మించి వచ్చేటువంటి క్రౌడ్కి అది దానికి వేదికగా ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో అలాంటి ప్లేస్ని ఎంపిక కోసం చేస్తున్నారట. చాలా స్పెషల్ సర్ప్రైజులు ఉన్నాయట ఆ ఈవెంట్లో. చాలామంది దానికి అతిరథ మహారథులుగా రాబోతున్నారట. అంతేకాదు చెప్పానుగా, ప్రపంచ సినిమా అంతా కూడా ఒక్కసారిగా ఆ ఈవెంట్ని, ఆ గ్లిమ్స్ని, ఫస్ట్ గ్లిమ్స్, హాలీవుడ్ సినిమా ఇప్పటివరకు తెలుగు వాళ్ళు, మన భారతదేశం వాళ్ళు ఎవరు సరిగ్గా వెళ్ళి అక్కడ రాణించలేదు దర్శకుడు అనుకునే వాళ్ళందరికీ కూడా ఒక్కసారి టర్న్ చేసేలాగా, ఇప్పటికే ఆస్కార్ అవార్డుకి మనం వెళ్ళి వచ్చాం రాజమౌళి గారి పుణ్యం అంట. అలాంటిది ఇప్పుడు మళ్ళీ రాజమౌళి గారు డైరెక్ట్ హాలీవుడ్ రేంజ్లో సినిమా తీసి హాలీవుడ్ డైరెక్టర్లకే సవాలు విసిరే కథలా ఉండబోతున్నారట. సో దానికి మహేష్ బాబు గారు ఏ రేంజ్లో కష్టపడుతున్నారో, ఇద్దరు కూడా ఎలా చేస్తున్నారో మనం ఆల్రెడీ ఇప్పటికే అక్కడక్కడ వింటానే ఉన్నాం. సో ఆ ఈవెంట్ కోసం అందరూ వెయిట్ చేయటం అంటే మన తెలుగు వాళ్ళు వెయిట్ చేయడం కాదు, మన ఇండియన్ సినిమా వెయిట్ చేయడం కాదు, ప్రపంచ సినిమా అంతా కూడా వెయిట్ చేస్తుంది రేపు నవంబర్లో రిలీజ్ అవ్వబోయేటువంటి గ్లిమ్స్ కోసం, ఆ వేదిక కోసం కూడా.